బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టైన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో ఆకాష్ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాష్ కాదని తెలియడంతో అతన్ని వదిలిపెట్టారు. సైఫ్ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాష్ తెలిపాడు. డ్రైవర్గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోయానని, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్ కేసులో ప్రధాన అనుమానితుడని చెప్తూ మీడియాలో తన ఫోటోలు వేశారని, ఫోటోలు చూసిన తమ కుటుంబం షాక్కు గురైందని అన్నాడు. తనకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గలో తనను అదుపులోకి తీసుకుని రాయ్పూర్కు తరలించారని, అక్కడికి వచ్చిన ముంబై పోలీసులు తనపై దాడి కూడా చేశారని ఆకాష్ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, తనతో వివాహం వద్దని అమ్మాయి తరపు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే 2 కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు. ఇటీవల సైఫ్ అలీ ఖాన్పై ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగింది. దొంగతనానికొచ్చిన దుండగుణ్ణి అడ్డుకుంటుండగా అతడు సైఫ్పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గర పోలికలు ఉండటంతో పోలీసులు ఆకాష్ను ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో అరెస్ట్ చేసి తర్వాత నాలుగు ఖర్చుకుని వదిలిపెట్టారు.